అలాగే మీరు అప్పటి నుండి చెప్తుంటే నేను విన్నాను పాటలో సాహిత్యం అనేది ఇంపార్టెంట్ అన్నారు. సో ఇప్పటి పాటల్లో కొన్ని ఇంగ్లీష్ పదాలు అవన్నీ పెట్టడం వల్ల ఎప్పటి మాకు రూపు తేర్ర మస్తాన దాంట్లో చిక్క చిక్కలెట్ చొక్క చొక్కలెట్ జామ చొక్కపాట్ ఇవన్నీ కొన్ని ఇంగ్లీష్కి సంబంధించిన పదాలు కదా, సూపర్ హిట్ అయినాయి కదా. ఇంగ్లీష్ పదాలు చిన్న చిన్న పదాలు పెట్టుకోవడం తప్పేం లేదమ్మా. తెలుగు ఎన్ని పెడతావు నువ్వు? తెలుగు పదాలు ఎన్ని చెప్పు, ఎన్ని పదాలు పెడతావు తెలుగులో? ఒక వెరైటీ కోసం ఒక ఇంగ్లీష్ వర్డ్స్ ఆడతాం, అంటే వాడటం జరుగుతుంటుంది ర్యాప్లో కానీ ఏదైనా. ఇప్పుడు లేటెస్ట్ ఇంగ్లీష్ పాట వచ్చినాయి అంటే చాలా ఇంగ్లీష్ ఒక 2-3-4 లైన్స్ అలా ర్యాప్ కానీ మధ్యలో యాడ్ అవ్వడం. అంటే యూత్ ఉన్నారు కదా వాళ్ళ కోసం. బట్ నాట్ విలేజ్లో వాళ్ళకి అర్థం కాదు పాపం. వాళ్ళు ఏదో కొత్తగా ఆ నోట్ చూసుకుని బీట్ ఉంటే కొట్టుని వెళ్ళిపోతారండి. యూత్కి ఒక సరదా ర్యాప్ ఇంగ్లీష్ పడుతుంటే అది కొంచెం. మన వాళ్ళు కొంచెం హాలీవుడ్ స్టార్స్లో ఉంటారు కదా మన వాళ్ళు హీరోలు కొంతమంది. అందుకే వాళ్ళు ఇంగ్లీష్లో పడుతుంటే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతుంటారు. ఓ బ్రాడ్ పిట్ లాగో, ఒక మ్యాట్ డామిన్ లాగో, లేకపోతే ఇంకోటి ఎవడు ఉన్నాడు హీరో ఎవడు టామ్ క్రూస్ లాగో ఫీల్ అయిపోతుంటారు వీళ్ళు. ఓకే. సో మీకు ఇప్పుడు రీసెంట్ హీరోస్లో ఎవరికైనా ఒక సాంగ్ చేస్తే బాగుంది అబ్బాయికి అని అనిపించింది? హీరోస్ ఏంటి, నా మ్యూజిక్ చేసుకోవడానికి వాళ్ళకి అదృష్టం ఉండాలి నా మ్యూజిక్ చేసుకోవడానికి. నాకు హీరోలతో నా పని లేదమ్మా. ఒకటి మెగాస్టార్, అవును కరెక్ట్. ఆయన ఒక్కడికే మ్యూజిక్ హీరో అంటే ఆయన అనుకుని అలా చేసాం మ్యూజిక్. అక్కడ పుట్టింది మ్యూజిక్ మెయిన్గా. హీరోస్ అంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి. నా మ్యూజిక్ చేయించుకుంటే వాళ్ళకి ఆ టించి ఉంటే చేసుకుంటా, లేకపోతే నా మ్యూజిక్ నా దగ్గర ఉంటుంది. నాకేమి నేను బుక్ చేస్తే మీకు బ్రహ్మాండం చేసే బాధ్యత నాది, అంతవరకే నేను. అంతేగాని నాకు ఆ హీరోలు నెవర్ ఫెల్ట్. మహేష్ బాబుకి చిన్నప్పుడు హీరోగా ఉన్నప్పుడు మేమే చేసాం ఫస్ట్ మ్యూజిక్ ఆయనకి. కొడుకు దిద్దున కాపురం ఇవన్నీ. అప్పట్లోనే ఆయన డాన్సరు. ఇప్పుడు ఏంటి నంబర్ అసలు ఎలా ఉన్నాడు ఆయన, చాక్ స్వీట్ అంత ఎలా ఉంటాడు. హీరో అంటే హీరో, అది మహేష్ బాబు. ఎవరు చామింగ్. సో మీరు ఇన్ని పాటలు చేసిన దాంట్లో మీకు ఏదైనా స్పెషల్ సాంగ్ ఉందా సార్? చాలా ఉన్నాయి మనకు, అంటే ఒకటని కాదు. ప్రియ రాగాలంటే చాలా ఇష్టం నాకు. తర్వాత తారక రాముల్లో హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్, ఒక ఫుల్ మెలడీ సాంగ్. తారక రాముడు అన్ని మెలడీ ఉంటుంది. ఒక విలేజ్ సంబంధించిన మంచి మంచి మన తెలుగుదనం ఉంటుంది, ఫుల్ ప్యూర్గా మెలడీ. ఆ సబ్జెక్ట్ నాకు దొరకడం అది కూడా అదృష్టం. మంచి డైరెక్టర్, తమిళ డైరెక్టర్ అయినా ఆర్వి ఉదయ్ కుమార్ అని. ఆ సబ్జెక్ట్ మంచి మ్యూజిక్ పడింది. పిక్చర్ అంతగా ఆడలేదు. శ్రీకాంత్ హీరో, శ్రీకాంత్ను సౌందర్య గారు మంచి మ్యూజిక్ ఇచ్చాను. ఏం చేయడం, ఈయన మా సిరివెన్ సీతారామశాస్త్రి గారు లిరిక్స్, బ్రహ్మాండం లిరిక్స్. పాటలు మిగిలినాయి, సినిమా కొంచెం ఇదైంది. సో మీరు అలాగే కొన్ని భక్తి రాగాలు కూడా ఇచ్చారు. భక్తి చేశాను, మా అన్నమయ్య కీర్తనలు చేశాను. వేటూరు గారు మాతో చేయించారు, నాతో రాజుతోటి. అంటే ఆంజనేయ స్వామి మీద, లక్ష్మీ నరసింహస్వామి మీద, ఇలా అమ్మవారి మీద పాట నేను కొన్ని చేశాను చాలా. మీకు స్పిరిచువాలిటీ బాగా భక్తి బాగా ఎక్కువ నాకు. అమ్మవారి భక్తి, అమ్మవారి మీద నేను వాసవి కన్నికా పరమేశ్వర్ మీద మా మిత్రులు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అనమాట ఏవిఎం రావు గారు అని ఆయన చేయించాడు నాతోటి వాసవి సాక్షాత్కారం అని. ఇది సామ్యదం షణ్ముఖ శర్మ గారు రాశారు కంప్లీట్గా పాటలు. ఆ అమ్మవారి జీవిత చరిత్ర, శ్లోకం అన్ని పద్యంలాగా అన్ని పాటలు రాశారు. దాన్ని రీసెంట్ లాస్ట్ ఒక 8 months బ్యాక్, 1 year బ్యాక్ రిలీజ్ చేసాం అనమాట, వాసవి సాక్షాత్కారం అని. అది చాలా బాగా రీచ్ అయింది. అలాగా అన్నమయ్య కీర్తనలు చాలా చేశాను. మళ్ళీ కూడా చేస్తున్నా. మళ్ళీ టీటీటీ ఉండేది పంపించారు వాళ్ళు అన్నమయ్య కీర్తనలు చేయమని. నా దోనలో నేను చేస్తాను. అంటే వాళ్ళు దాంట్లో రాగాల పేర్లు ఎన్ని ఉన్నాయి, ఏమంటే పర్టికులర్ రాగంలో చేయాలి. లేదు సార్, వద్దు సార్, మాకు మీ స్టైల్లో చేయండి సార్. అంటే జనరంజకంగా ఉండాలి పాట అంటే, అర్థమైందా? ప్రతి ఒక్కరు పాడుకోవాలి. కీర్తన సంగీత జ్ఞానం ఉంది కదా అని రాగాలు వేసి రొప్పామనుకో, అది 10 మంది మ్యూజిక్ తెలిసిన వాళ్ళు వింటారు. అది విని తల ఊపుతూ తాళాలేస్తారు. కామన్ ఆడియన్కి వెళ్ళాలి పాట అంటే. పాట అన్నా కీర్తన ఏదన్నా కామన్ ఆడియన్కి వెళ్ళాలి. అదే త్యాగరాజ స్వామి కీర్తన చూడండి, అంత ఈజీగా ఉంటుంది. అంటే కామన్ వాళ్ళు పాడుకుంటారు. అది అలాగుంటే ముత్తుస్వామి దీక్ష ఆయన కొంచెం టఫ్, కాంప్లికేటెడ్ ఆయన కొంచెం టఫ్ కంపోజిషన్. త్యాగరాజ స్వామి ఎందుకు ఆయన అంత అంటే పేరు రావడానికి కారణం, ప్రతి కీర్తన కొంచెం పాడుకోదగ్గగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కొంచెం ఒక రకంగా.
ఇక గమకాలు అంటే అది మనం నేర్చుకునే బట్టి ఉంటుంది. గమకాలు ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు సంగీతం అది. నేను ఆ ట్రాక్ వెళ్ళను, సారీ, నేను అడగద్దు ఆ ట్రాక్ మటుకు. నాదంతా నేను కమర్షియల్, నా పాట, దాని ఆర్కెస్ట్రేషన్, ద ప్రెజెంటేషన్, అదే నాకు అది. ఓకే సార్, మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు నాకు. ఇక దేంట్లో మన లాంగ్వేజ్లో, మన లాంగ్వేజ్లోనే ఇప్పుడు ఈ జనరేషన్లో ఫేవరెట్ అంటే మా నాన్నగారు. ఆఫ్ కోర్స్ ఈ జనరేషన్ ఇళయరాజా గారు, కీరవాణి గారు, అండ్ ఇంకా యంగర్ జనరేషన్లో వీడు మిక్కీ జేమేయర్ అతను. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కొంతమంది వస్తున్నారు, బాగున్నాయి వాళ్ళు కూడా. అంటే లాంగివిటీ చూడాలి, ఒకటి రెండు మూడు సినిమాలు కాదు, ఒకటి రెండు సినిమాలు కాదు, 10 సినిమాలు చేయాలి, అన్నింటిలో సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి సత్తా ఉన్నోడు అవుతాడు. అలాగే వీళ్ళంటే నాకు ఆఫ్ కోర్స్. సో మీరు ఇలాగే మీ పాటలతో మమ్మల్ని అప్పటి పాటలు మేము ఇంకా వింటున్నాం, ఇప్పుడు మీరు ఇచ్చే పాటలు ఇంకా ముందు తరాలు వినాలని కోరుకుంటున్నాను సార్. లేదు, అప్పటికే ఇచ్చేసాను, ఇప్పుడు ఈ తరం వినాలని ఇచ్చాను అప్పుడు పాటలు. ఇప్పటికి వింటున్నారా? రూపు తీరా మస్తానా కానీ, నా పాటలన్నీ మల్లేశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చావు ఇంకా ఇవ్వాలి అంటున్నాను, ఇంకా ఇస్తాను నెక్స్ట్ జనరేషన్కి, మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మనవరాళ్ళకి, అంతేగా. తప్పకుండా తప్పకుండా ఆ భగవంతుడు అవకాశం ఇస్తే మటుకు తప్పకుండా ఇస్తాను, ఏముంది.